హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనశ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీ ముందుకు ఒక చిన్న మినీ బ్లాగ్తో వచ్చేసాను. చిన్నప్పుడు మా స్కూల్లో కేరళ టీచర్సే ఉండేవాళ్ళు. అందులో ఒక సార్ మాత్రం ఆన్సర్స్ చెప్పకపోతే పళ్ళుమని ఒక రబ్బర్ స్టిక్తో కొట్టేసేవాడు. అసలు ఈ రబ్బర్ స్టిక్ ఎలా వస్తుందిరా బాబు అనుకునేదాన్ని. కానీ ఈరోజు నేను రబ్బర్ ప్లాంట్ దగ్గరే ఉన్నాను. కేరళలో కొన్ని ప్లాంట్స్ చాలా కామన్, అందులో ఈ రబ్బర్ ప్లాంట్ ఒకటి. ఈ రబ్బర్ ఎలా వస్తుంది చెట్టులో నుంచి అంటే దీనిపైన బెరడుని తీసేస్తారు. సో దీన్ని రౌండ్గా ఒక పాయింట్ వరకు కట్ చేస్తారనమాట. సో కేరళలో కామన్గా దొరికేవి కోకోనట్ షెల్స్. వీటిని వేస్ట్ చేయకోకుండా ఈ షెల్ని ఒక బౌల్ లాగా యూస్ చేస్తున్నారు. సో చెట్టు కింద ఒక వైర్ సహాయంతో ఈ షెల్ని ఇంకా షీట్ని కడుతున్నారు. సో డ్రాప్గా ఈ షెల్లో పడిపోతుంది. ఈ షెల్ అంతా నిండిపోయాక కలెక్ట్ చేసి దాన్ని హీట్ చేస్తారనమాట. హీట్ చేసిన గమ్ని ఇలా షీట్స్ లాగా కట్ చేసి ఇలా సన్లో డ్రై చేస్తారనమాట. సో మనం వేసుకునే పారాగన్ చెప్పలు అన్నీ కూడా ఈ రబ్బర్తోనే తయారవుతున్నాయి. ఇంకా చాలా ప్రోడక్ట్స్ చేస్తారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్